20 మంది ప్రయాణికులు మంటల్లో కాలిబూడిదైన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మరొక ముందే చేవెళ్లలో ట్రక్కు ప్రమాదం తెలుగు ప్రజలను విషాదంలోకి నెట్టింది. కంకర రాళ్లతో వెళ్తున్న ట్రక్కు కిందకు వెళ్లి బస్సులో ప్రయాణికులు సజీవ సమాధయ్యారు. ఓవైపు నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తించాయి. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో రోడ్లు ప్రమాదాలు మృత్యు గంటికలు మోగిస్తున్నాయి. సౌదీ రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 45 మంది మృత్యుఘోషను మరొక ముందే ఉత్తరప్రదేశ్లోని మధురలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. దీంతో ప్రయాణాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితి దాపురించింది. అసలేం జరిగిందో చూద్దాం. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రోడ్డుపై 1-2 కాదు, ఏకంగా 4 బస్సులకు ఒకేసారి మంటలు అంటుకున్నాయి. తీవ్రమైన చలికాలం కావడంతో పొగమంచు రహదారులను కమ్మేసింది. దీంతో రోడ్డు కనిపించక వరుసగా ప్రయాణిస్తున్న 7 బస్సులు 3 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అసలే చలికాలం, అందులోనూ మంచు కురిసే రోజులు. సో తస్మత్ జాగ్రత్త. మంచు కాకుండా కనీసం పొగమంచైనా సరే ప్రాణాలు తీసేస్తోంది. చలితో కాదు, రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు హరించుకుపోతున్నాయి.